స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం కూడా ఆమె నటిగా కొనసాగుతున్నారు. కాగా కీర్తి సురేష్ బేబీజాన్ మూవీ ప్రమోషన్స్లో తాళిబొట్టుతో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజా ఫోటోల్లో ఆమె మెడలో తాళి లేదు. హీరోయిన్ మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్గా పరిశ్రమలో అడుగుపెట్టింది. అనంతరం హీరోయిన్గా మారి స్టార్ హోదా రాబట్టింది. కీర్తి సురేష్ కెరీర్ని మహానటికి ముందు, ఆ తర్వాత అని చెప్పాలి. దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన సావిత్రి బయోపిక్ మహానటి తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం అందుకుంది. సావిత్రి పాత్రలో అద్భుతం చేసిన కీర్తి సురేష్కి నేషనల్ అవార్డు దక్కింది. మహానటి అనంతరం కీర్తి సురేష్కి ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు స్టార్ హీరోల సరసన కమర్షియల్ చిత్రాలు చేస్తుంది. కాగా కీర్తి సురేష్ గతేడాది వివాహం చేసుకున్నారు. కీర్తి సురేష్ భర్త పేరు యాంటోనీ తట్టిల్. వీరిద్దరూ 15 ఏళ్లకు పైగా రిలేషన్లో ఉన్నారట. యాంటోనీ వ్యాపారవేత్త. 2024 డిసెంబర్ 12న కీర్తి వివాహం జరిగింది. అదే నెల 25న బేబీజాన్ విడుదలైంది. బేబీజాన్ కీర్తి సురేష్ నటించిన మొదటి హిందీ చిత్రం. వరుణ్ ధావన్ హీరోగా నటించారు. తమిళ హిట్ మూవీ తేరీ రీమేక్. బాలీవుడ్లో కూడా సత్తా చాటాలని భావించిన కీర్తి సురేష్ ప్రమోషన్స్ కోసం బాగా కష్టపడ్డారు. హనీమూన్ని కూడా పక్కన పెట్టి బేబీజాన్ ప్రమోషన్స్కి టైం కేటాయించింది. బేబీజాన్ మూవీ ప్రమోషన్స్లో కీర్తి సురేష్ మెడలో తాళిబొట్టు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మందంగా ఉన్న పసుపు తాడు మోడర్న్ డ్రెస్లో ఉన్న కీర్తి సురేష్ మెడలో సెపరేట్గా కనిపించేది. దాంతో అప్పట్లో ఈ విషయాన్ని మీడియా ప్రధానంగా హైలైట్ చేసింది. కాగా తాజాగా ఫోటోల్లో కనిపించిన కీర్తి సురేష్ తాళి లేకుండా కనిపించి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో కొందరు నెటిజన్స్ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళై 2 నెలలు కాలేదు, అప్పుడే తాళి తీసి పెట్టేశావా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అలాగే ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ కెరీర్ని పరిశీలిస్తే గనక ప్రస్తుతం తమిళంలో 2 సినిమాలు చేస్తోంది.